శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 జూన్ నుంచి 28 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో చంద్ర శుక్రులు, మిథున రాశిలో రవి గురు బుధులు, సింహరాశిలో కుజకేతువులు, అలాగే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్ర బుధుల యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే, చంద్ర శుక్రులు లలిత కళలకి ప్రధానమైన కారకులు. వారి యొక్క దృష్టి కానీ స్థితి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. కళలు కూడా చాలా వృద్ధి చెందుతాయి. అలాగే బుధ గురు రవి 3 గ్రహాలు ఒకటే రాశిలో ఉన్నాయి. ఇక్కడ గురువు గారి యొక్క అస్తంగత్వం జరుగుతూ ఉంది. ఇదే గురు మూఢమిగా మనము చెప్పుకుంటాము. శుభకార్యాలు ఉండవు. అలాగే రవి బుధుల యొక్క కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ రాసుల వారికి, అంటే ఆ రాశి నుంచి ఈ మిథున రాశి 8వ స్థానం అవుతున్నప్పటికీ కూడా మిగతా రాసుల వాళ్ళందరికీ కూడా బుధ ఆదిత్య యోగం మంచిదనే చెప్పాలి. ఇక బుధ గురుల యొక్క స్థితి మంచి మేధావితనాన్ని సూచిస్తూ ఉంటుంది, తెలివితేటల్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే స్వక్షేత్రంలో బుధుడు ఉండడం చేత ఇదే స్థానంలో బుధుడు ఉండగా ఇప్పుడు జన్మించిన వారికి భద్ర మహాపురుష యోగం కూడా పడుతుంది. అంత అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక అన్నమాట అది. అలాగే బుధుని యొక్క స్థితి కూడా. ఇక కుజకేతువులు కొంచెం ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా రాహు గారి దృష్టి సోకుతూ ఉన్న కారణం మీద కుజుడికి ఇక్కడ సర్పదోషం ఏర్పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉండడం చేత ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఇతర రకాల యాక్సిడెంట్లు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర బుధుల యొక్క స్థితి చాలా చాలా ప్రశాంతమైన స్థితి. ఇది నిజానికి మైథలాజికల్గా చంద్రుని యొక్క కుమారుడు బుధుడు, వారిద్దరికీ సరిపోదు. కానీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేని కారణం చేత బుధుడితో అయినప్పటికీ, శనిగారితో అయినప్పటికీ, రాహుతో అయినప్పటికీ, కేతువుతో అయినప్పటికీ, ఎవరితో అయినప్పటికీ కూడా ఆయన శత్రుత్వం పెట్టుకోరు అని చెప్తూ ఉంటారు. కాబట్టి స్వస్థానంలో బుధుని యొక్క చేరిక జరిగినట్టుగా తీసుకుని ఈ కలయిక మంచిదే, స్మూత్ బిహేవియర్ కిందగా ట్రీట్ చేసుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల విశేషాంశాల్లోకి వెళ్దాము. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే 5 గ్రహాల స్థితులు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అని చెప్పచ్చు. రాశిలో ఉండేటటువంటి చంద్ర శుక్రులు బాగున్నారు. అలాగే తృతీయ స్థానంలో ఉండేటటువంటి రవి బుధుల యొక్క సంచారం బాగుంది. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం బాగుంది. వెరసి 5 గ్రహాల యొక్క సంచారం చాలా చాలా బాగుంది. మేషరాశికి అత్యద్భుతమైనటువంటి స్థితి ఇది అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే మాతృవర్గ రీత్యా విపరీతమైన సహాయ సహకారం జరుగుతుంది. ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిర చిరాస్తుల రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది. అలాగే ఏదైనా రుణభారాలు ఉన్నట్టయితే రుణాల రీత్యా కూడా మంచి గ్రహస్థితులు అన్నమాట ఇవి. రుణాల రీత్యా కూడా రుణాలు తగ్గిపోవడము, ఆదాయం పెరగడము, ఇంకా కొత్త రుణాలు కావాలంటే రుణాలు చెయ్యగలగడము, ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు వీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలించడము, ఊహించని విధంగా ధనము రావడము, అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా పూర్వం చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు చక్కగా ఫలించి వివాహాది శుభకార్యాలు ఇంట జరగడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. విద్యార్థులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, పితృవర్గ రీత్యా కూడా బాగుంది,
మాతృవర్గ రీత్యా కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. అలాగే మనము ప్రతివారం చెప్పుకుంటున్నాం వ్యవసాయదారులకి ఎలా ఉండబోతోంది అని. వ్యవసాయదారులకి కూడా చాలా చాలా అత్యద్భుతంగా ఉంది. వీళ్ళు అత్యంత ఉత్సాహంతో ఉన్నారు. పంటలు వేసుకోవడానికి చాలా చాలా అనుకూలమైన కాలం వచ్చేసింది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. స్త్రీలు బాగున్నారు. ఇంకా కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కొంచెం శ్రమ పెరిగేటటువంటి కాలంగా కనిపిస్తోంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రబుధుల యొక్క స్థితి చతుర్థంలోకి వచ్చి ఉన్న కారణం చేత, బుధుని యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ఇక్కడ ఏ రకమైనటువంటి కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఏవి ఉన్నా కూడా కాస్త ప్రశాంత చిత్తంతో ఆ సమస్యల్ని నెరవేర్చుకుంటారు అన్నదమ్ములు. ఆస్తి పంపకానికి ఎవరెవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాను. గ్రహస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. ఈ ప్రశాంతతకి 2-3 రకాల అర్థాలు ఉంటాయి. మీరు ఏమీ మాట్లాడకుండా ఉండడం కూడా ఒక ప్రశాంతత, లేకపోతే మనసులో ఏదో ఒక ఆలోచన పెట్టుకొని ఇది ఎంత తర్వాత చూసుకుందాంలే అనుకొని కూడా ఒక ప్రశాంతత. అంటే ఆ పనిని వాయిదా వేయడం కూడా ఒక ప్రశాంతత. అయితే పెద్ద మనుషులకి మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి. నిదానంగా సమస్యల్ని సానుకూలం అయ్యేటట్టుగా చేయమని చెప్పండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. సమస్య అయితే ఉంటుంది, ఆ సమస్యని సాధించుకునే మార్గంలో జాగ్రత్త వహించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. రాజకీయంగా బాగుంది, వ్యాపార పరంగా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది, విద్యార్థుల రీత్యా బాగుంది, అన్ని విధాలుగా కూడా బాగానే ఉంది అని చెప్పి తెలియజేస్తూ, కుజ రాహు శనిగ్రహ స్తోత్రాలు మటుకు తప్పనిసరిగా పాటించాలి. తప్పనిసరి. గ్రహస్థితులు బాలేని కారణం చేత ఈ గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.